నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం తల్లి. గురువు గారు, మనం ఇంతకు ముందుకు సిరీస్ లో పితృదోషాల గురించి ఎంతో మాట్లాడుకున్నాం. సో ఈ వీడియోలో మనం స్వపితృదోషం అంటే అసలు ఏంటి గురువు గారు, అది అసలు ఎవరికి కలిగి ఉంటుంది? చాలా చక్కని ప్రశ్న అమ్మా. స్వపితృదోషం అంటే మనకు మనంగానే క్రియేట్ చేసుకున్నటువంటి దోషం అన్నమాట. ఇది ప్రత్యేకంగా వంశపారపర్యంగా వచ్చేటటువంటి దోషం కాదు. మన చర్యలతో, మన కర్మలతో మనమే ఈ పితృదోషాన్ని అంటించుకుంటాం. ఓకే. దీనికి కారణం ఏంటంటే, మనకు ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రాణము, దేహాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులకు మనము ఎంత రుణం ఉన్నా కానీ, వాళ్ళకు ఏం చేసినా కానీ తక్కువే. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను చాలా హీనాతిహీనంగా చూడడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్య పైన దృష్టి పెట్టకపోవడము, వాళ్ళను కనీసం కడుపు నిండా ఒక పూట భోజనం పెట్టకపోవడము, విశేషించి సరే కొట్టడం తిట్టడం అన్నది పక్కన పెడితే అందరూ ఉన్న అనాథలుగా వాళ్ళను మారుస్తున్నారు. అది ఒక్క కొడుకున్నా, నలుగురు కొడుకులున్నా, కూతుర్లున్నా, ఎంతమంది సంతానం ఉన్నా కానీ వీళ్ళను తీసుకెళ్లి అనాథాశ్రమాల్లో గాని, వృద్ధాశ్రమాల్లో గాని చేయించడము. అలా లేకపోతే ఒక వస్తువును పంచుకున్నట్టుగా 6 నెలలు మీ ఇంట్లో ఉండడం, 6 నెలలు మా ఇంట్లో ఉంటారు, లేదా రోడ్డు మీద వదిలేయడం. ఇంకా ఇందులో విశేషించి తల్లినైతే కొంతమంది పంచుకోవడం, తండ్రిని కొంతమంది పంచుకోవడం. కారణం ఏంటి అంటే, ఎలా ఆలోచిస్తున్నారు అంటే, ఇది కొంతమందిని ఉద్దేశించి అమ్మా, అందరిని ఉద్దేశించి కాదు. నిజంగా జరిగినాయి ఈ సంఘటనలు, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, ఇక ముందు కూడా కర్మ జరుగుతాయి. ఇలా జరగకుండా ఉండాలి అంటే జనాల్లో చైతన్యం రావాలి. ఏంటి అంటే, తల్లిని ఒక 6 నెలలు మేము పంచుకుంటాము అంటే, మా ఇంట్లో ఒక 6 నెలలు మా ఇంట్లో ఉంటుంది మా అమ్మ, ఒక 6 నెలలు మీ ఇంట్లో ఉంటుంది. నాన్న మాత్రం ఉండొద్దు, నాన్నగారు వేరే చోట ఎక్కడైనా ఉంటాడు, లేదా నాన్న అనాథాశ్రమంలో విచ్చేస్తాం. భార్యాభర్తల్ని డివైడ్ గా చూస్తాం. కారణం ఏంటంటే, ఈ తల్లి వీళ్ళకి అవసరం. ఎందుకు? ఇంట్లో పని చెయ్యాలి, వీళ్ళ పిల్లలకు అన్నం తినిపించడము, స్కూళ్ళకు రెడీ చేయడము, ఇవన్నీ చేయడానికి వీళ్ళకు ఒక ఆడది అంటే జీతము లేని ఒక పని మనిషి కావాలి. కాబట్టి 6 నెలలు తల్లిని మా ఇంట్లో ఉంచుకుంటాం, 6 నెలలు మీ ఇంట్లో ఉంచుకోండి. తండ్రి ఏం చేయలేడు కదా, కాబట్టి తండ్రి అవసరం లేదు. నాతో ప్రత్యక్షంగా కొంతమంది నీచులు, నేను చెప్పాలంటే నీచులనే మాట్లాడాలి, నాతో అవును గురుగారు మీరు ఇలానే చెప్తుంటారు, కానీ ఎవరు చూస్తారు ఏంటి, ఆయన ఇప్పుడు రిటైర్మెంట్, ఆయన ఏం చేయట్లేదు, సంపాదన లేదు, ఉల్టా మేమే ఇచ్చేసుకోవాలి, నాకు నా భార్యకు ప్రైవసీ కావాలి, ఇట్లా రకరకాల కోరికలు రకరకాలై. ఇలాంటి సమయంలో నేను చేయగలిగింది ఏముంటుందమ్మా, కాకపోతే ఏంటంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, అది నోట్ చేసుకుంటుంది. దీన్ని స్వపితృదోషం కిందికి లెక్క కట్టుకుంటుంది. ఇది స్వపితృదోషం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకుండా, వాళ్ళకిచ్చేటటువంటి ప్రియారిటీస్, వాళ్ళకిచ్చే వాల్యూస్ వాళ్ళకి ఇవ్వకుండా, ఆకలికి మానసికంగా శారీరకంగా వాళ్ళని హింసించిన, వాళ్ళతో ఎలాంటి దుష్ప్రభావాలు కానీ వాళ్ళ మనసును మనం కష్టపెట్టినా దాన్ని స్వపితృదోషం కిందికి లెక్క కడతారు. దీని ప్రభావం వల్ల కొంతకాలానికి వాళ్ళ ఆర్థిక స్తోమత, తర్వాత వీళ్ళకు సంబంధించినటువంటి ఏవైతే ఉద్యోగాలు, వాటికి సంబంధించినటువంటి పనులు ఏవైతే జరిగేటివి ఉన్నాయో, ముఖ్యమైనటువంటి పనులు జరగకపోవడము, కుటుంబంలో సఖ్యత ఉండకపోవడము, వీళ్ళు ఎలా అయితే తల్లిదండ్రుల మాట వినలేదో వీళ్ళ పిల్లలు వీళ్ళ మాట వినకపోవడం. అర్థమైందా? అలానే అనారోగ్యము, ఆర్థికము, అనారోగ్యము, మరియు ఎలాంటి పనులు వీళ్లకు జరగవు. దీన్ని స్వపితృదోషం అంటే వాళ్ళు కొని తెచ్చుకున్నటువంటి పితృదోషం. ఇది స్వపితృదోషం. అర్థమవుతుందా? ఇలా చెయ్యడం వల్ల వీళ్లకు ఉత్తమ గతులనే ఉండవు. అటు
బ్రతికున్నప్పుడు సుఖం ఉండదు, మరణించిన తర్వాత వీళ్ళకు ప్రేతత్వంగా ప్రేత జన్మ వచ్చి పిల్లలు లేకుండా, అటు తినడానికి తిండి లేకుండా, ఎలా అయితే తల్లిదండ్రుల్ని మనం ఇబ్బంది పెట్టుకుంటూ చూస్తున్నామో అలాంటి జన్మ ప్రేతత్వంగా పొంది అనేక విధమైనటువంటి సంవత్సరాలు అనుభవించాల్సి వస్తుంది. దీన్ని పితృదోషం అంటారు. అంతేకాకుండా వీళ్ళు చేసిన చర్యకు వీళ్ళ పిల్లలు తరాలలో కూడా ఈ పితృదోషం కంటిన్యూ అవుతుంది. ఇలాంటి స్వపితృదోషాలు పోవాలి అంటే త్రిగయా శ్రాద్ధం చెయ్యాలి. త్రిగయ అంటే 3 గయలమ్మ. గయాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఒకానొక సందర్భంలో పరమేశ్వరుడు, బ్రహ్మ, విష్ణుమూర్తి త్రిమూర్తుల యొక్క సంకల్పం కొరకు ఒక ప్రాంతంలో పడుకున్నారు. ఆ ప్రాంతంలో పడుకున్నప్పుడు విష్ణుమూర్తి ఆ గయాసురుని యొక్క శిరస్సు పైన పాదం పెట్టడం జరిగింది. దీనిని శిరగయ అంటారు. అలానే హృదయం దగ్గర పరమేశ్వరుడు పాదం పెట్టడం జరిగింది, అది నాభిగయ అని అంటారు. అలానే పాదాల దగ్గర బ్రహ్మదేవుడు నీళ్ల రూపంలో ఉద్భవించడం జరిగింది, దానిని పాదగయ అని అంటారు. ఈ 3 గయలలో పిండ ప్రదానము, పితృదోషాలకు సంబంధించినటువంటివి చేసి చక్కగా వృషోత్సర్జనము, అలానే తిల హోమాలు, నువ్వులతో హోమం చేస్తారనమాట. ఇలా చేయడం వల్ల స్వపితృదోషాలు పోతాయి. 2, ముందు ఈ వ్యక్తులు తాము చేసినటువంటి తప్పులు మనస్ఫూర్తిగా రియలైజ్ అయ్యి తన తప్పులను ఒప్పుకొని బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులను చూసుకుంటూ, ఒకవేళ అయ్యో మా తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు మేము చూసుకోలేకపోయామే, ఇప్పుడు మేము ఇలా అనుభవిస్తున్నాము అని రియలైజ్ అయితే ఆ పశ్చాత్తాప భావన ఈ 3 గయలలో గయాశ్రాద్ధము, పితృశ్రాద్ధము ఇది చేసుకుంటూ సూర్య చంద్రులకు పంచభూతాలకు తెలిసే విధంగా సూర్యునికి నమస్కారం చేయాలి. పితృదేవతలకు నమస్కారం చేసుకొని వాళ్ళ తప్పులు తప్పని ఒప్పుకొని క్షమించమని చెప్పి ఈ త్రిగయా శ్రాద్ధము, తిలహోమము మరియు వృషోత్సర్జనము ఇది చేస్తే వాటి ప్రభావము వాళ్ళ జనరేషన్స్ కి రాకుండా ఆగిపోతుంది. లేకపోతే ఎన్ని తరాలైనా కానీ వర్ణ సంకరం జరిగి వీళ్ళ యొక్క వంశం ఆగిపోతుంది. తప్పకుండా గురుగారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం గురుగారు, తల్లిదండ్రులనే కాకుండా అత్తయ్య మామయ్యలను కూడా ఇట్లాగే చేస్తూ ఉంటారు. అత్తయ్య మామయ్యలను కూడా వాళ్ళు కూడా స్వపితృదోషం కిందకే వస్తారమ్మా. ఓకే. ఇక్కడ అత్తామామలైన తల్లిదండ్రులైనా ఒక్కటే, ఒకే స్థానం. అల్లుడు అత్తామామల్ని సరిగ్గా చూసుకోకపోయినా, కోడలు అత్తామామల్ని చూసుకోకపోయినా, కొడుకైనా కూతురైనా ఎవరి తల్లిదండ్రులైనా తల్లిదండ్రులే. మనం మన తల్లిదండ్రులకి ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తామో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనం అలానే రెస్పెక్ట్ ఇవ్వాలి, అలానే చూసుకోవాలి. అది నైతిక బాధ్యత, ఇద్దరికి సమానమైన బాధ్యత అది. కాబట్టి వాళ్లకు అలా జరిగినా కానీ ఇద్దరికి సపితృదోషం అంటుంది. ఇంకొంతమంది అయితే ఇంట్లో పెట్టుకుంటారు కానీ తిండి కూడా పెట్టరు వాళ్ళకి. ముఖ్యంగా స్వపితృదోషం అనేది ఎక్కువగా ఆడవాళ్ళకు కూడా అంటుతుందమ్మా. ఎందుకంటే మా అన్నయ్య ఉన్నాడు కదా, మా తమ్ముడు ఉన్నాడు కదా, వాడే చూసుకుంటాడు, మాకెందుకు, నాకు పెళ్ళి అయిపోయింది, నా పిల్లలు నా సంసారంతోనే ఇదవుతున్నది అని అనుకుంటారు. కానీ నీకు కూడా వాళ్ళు జన్మించారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీ తల్లిదండ్రుల బాధ్యత కూడా నువ్వు చూసుకోవాలి. ఒకవేళ అన్నయ్య గాని తమ్ముడు గాని సరిగ్గా చూసుకోకపోతే చెప్పి చేయించడమో లేదా నీవైనా తెచ్చుకొని ఇచ్చేసుకునే బాధ్యత కూడా నీకుంటుంది. అలా లేకపోతే కూతుర్లకు కూడా స్వపితృదోషం అంటుతుంది. ధర్మం ధర్మమే. అందరికీ ఆస్తిపాస్తులు పంచుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పిల్లలందరూ ఎలా అయితే సమాన వాటం పంచుకుంటారో తల్లిదండ్రుల కష్ట నష్టాల్లో బాధలను పంచుకోకపోతే ఈ పితృదోషం అందరికీ ఎవరి ప్యాకేజ్ వాళ్ళకు సపరేట్ గా వచ్చేస్తుంది. తప్పకుండా గురుగారు, ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు. చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్ ని సంప్రదించండి. డైరెక్ట్ గా గురుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ గురుగారు.